Hello everyone, welcome to data breakdown session for Tuesday, 30th September. సో ఒకసారి డేటా అనలైజ్ చేసే కంటే ముందు ఒకసారి క్విక్గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ అయితే చూద్దాం. అండ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1 o'clock, అరౌండ్ 1 o'clock ఒక క్రూడ్ ట్రేడ్ అయితే ఇచ్చిండే. బికాజ్ నిఫ్టీ వోలటాలిటీ కొంచెం ఇదిగా ఉండింది. అండ్ అట్ ది సేమ్ టైం యాక్చువల్గా నేను మర్చిపోయినాను, ఈవెన్ పర్సనల్గా మర్చిపోయినాను, ఇక్కడ మెన్షన్ చేయడం కూడా మర్చిపోయినాను. మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు సో ప్రైస్ కొంచెం వోలటైల్ మూవ్ అయితే ఉంటుంది. ఈవెన్ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట హయ్యర్ లెవెల్స్లో అలా. సో అందుకోసమే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలని చెప్పినాను, బట్ పర్సనల్గా నేను కూడా మర్చిపోయినాను. అండ్ ఈరోజు పర్సనల్గా బిజీ ఉండడం వల్ల కొంచెం ట్రేడింగ్ కూడా ఎక్కువ చేయలేకపోయినాను. అండ్ యా, సో ఈరోజు ప్రైస్ యాక్షన్ ఇది. అండ్ ఎస్టర్డే వచ్చేసి ప్రోస్ బుల్లిష్ ఉండే, అంటే ఈ రోజు సెషన్ కోసం ప్రోస్ బుల్లిష్ ఉండే. అండ్ ఎఫ్ఐఎస్ స్లైట్గా బేరిష్ ఉండే, వాళ్ళ పొజిషన్స్ అన్ని హెడ్ చేసి ఉండే అనుకుంటా. అండ్ అట్ ద సేమ్ టైం క్లైంట్స్ వచ్చేసి ఈ ఏరియాలో ట్రాప్ అయ్యి బేరిష్ ఉండే. బట్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ ఏరియాకి రాగానే ప్రైస్ అంతా ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఎవరైతే క్లైంట్స్ ఉంటారో వాళ్ళందరూ లాసెస్ బుక్ చేసి ఉంటారు. ఇది పైకి వెళ్తుంది అని చెప్పి మళ్ళీ ఆ, ఒక బుల్ ట్రేడ్ అయితే తీసుకుంటారు లాంగ్ ట్రేడ్ కి. బట్ మళ్ళీ ప్రైస్ కిందికి వచ్చింది. సో ఇక్కడ స్టాప్ లాస్ మళ్ళీ బుక్ చేసి ఉంటారు. ఇంకా ఈ రెడ్ క్యాండిల్ చూసి ఇంకా కిందికి వెళ్తుంది అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ప్రైస్ అయితే పైకి వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ది డే ట్రాప్ అయ్యే సిచ్యువేషన్స్ చూడండి, మనం ఎందుకు అవ్వకూడదు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ప్రైస్ 5 minutes లో ఎవరైతే పుట్ షార్ట్ చేసి ఉంటారో మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. ఈ ఏరియాలో పుట్ షార్ట్ చేసిన ఇది సపోర్ట్, ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తే 1:2 1:3 అయితే చేయొచ్చు అని చెప్పాను. బట్ ఇది అందరికీ పాసిబుల్ కాదు. బట్ మీకు ఇలాంటి సినారియోస్ ఫ్యూచర్లో కూడా వస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, 1:2 ఆర్ 1:3, 1:2 0.35 వచ్చింది. 1:2లో ప్రాఫిట్ లాక్ చేసినా కూడా ఇక్కడ పెద్ద పోయేది ఏం లేదు. క్విక్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి కాబట్టి. అండ్ మీకు ఇక్కడ ప్రీవియస్ డే రెసిస్టెన్స్ ఒకటి ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ రెసిస్టెన్స్ ని ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గర ఒక ఇన్వర్టెడ్ హ్యామర్, అంటే మల్టిపుల్ టైమ్స్ హిట్ అయి ప్రైస్ రిజెక్ట్ అయిన తర్వాత ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే, సో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని అయితే తీసుకోవచ్చు. ప్రతి చోట వర్క్ అవుతుంది అంటే కాదు, సినారియోస్ ఉండాలన్నమాట. ప్రైస్ యాక్షన్ సపోర్ట్ చేయాలి, తర్వాత డో థియరీ చేయాలి. ఎప్పుడు ఎక్కడైనా రెసిస్టెన్స్ దగ్గర ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ రాగానే అక్కడ నుంచి ప్రైస్ రిజెక్ట్ అయినది అవ్వదన్నమాట. అక్కడ మల్టిపుల్ సినారియోస్ ఉండాలి ఇప్పుడు చెప్పే వేలో. సో ఒక డౌ థియరీ చూడండి, డౌ థియరీ వైలేషన్ సేమ్ వే. అండ్ యా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. దీని తర్వాత ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ తీసుకుని ఉంటే, సో ఈ లెవెల్లో ఎంటర్ అయినా కూడా, అండ్ ఇది స్టాప్ లాస్ ఎలాగూ ఒకసారి లైన్ చార్ట్లో కూడా పెట్టి చూపించడానికి ట్రై చేస్తాను. యా, సో ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ట్రేడ్ అంటే ఇలాంటి సినారియోస్ ఫ్యూచర్లో వచ్చినా కూడా ప్రతిసారి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్గా చేసుకునేలాగా ఉంటుంది. ఈవెన్ ఇక్కడ ఎంటర్ అయినా కూడా ఈ లెవెల్లో ఇక్కడ మిస్ అయ్యి ఈ లెవెల్లో ఎంటర్ అయినా కూడా ఈ క్యాండిల్లో, సో మీరు చూడండి ఈ బాటమ్ స్టాప్ లాస్లో చేసుకున్నా కూడా 1:3.82 అంటే 1:3.4 రేంజ్లో అయితే 4.33, 1:4 రేషియోలో అయితే మనకి రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం ఒక బుల్లిష్ పియర్సింగ్ కానీ ఒక బుల్లిష్ ఎంగల్ కానీ ఈ ఏరియాలో ఫామ్ అయినప్పుడు, ఆర్ ఇఫ్ యూ గో టు 5 minutes ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ లాంటిది ఫామ్ అయింది. సో ఈ ఏరియా నుంచి మనం తీసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మీరు బయట డిస్కస్ చేసే మార్నింగ్ స్టార్ వేరు, నేను పర్సనల్గా దానికి వాల్యూ ఇచ్చే మార్నింగ్ స్టార్ వేరే ఉంటుంది. సో ఇవన్నీ ఓవర్ ద పీరియడ్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ లెవెల్లో ఒకసారి 50 minutes లోకి వెళ్ళి చూపిస్తాను. ట్రేడ్ తీసుకున్నాక ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ కొంచెం స్టాప్ లాస్ ఒక 30 పాయింట్ స్టాప్ లాస్ తీసుకున్నా కూడా మళ్ళీ ఒక 1:3 రిస్క్ రివార్డ్తో ఒక ట్రేడ్ అయితే దొరికింది. సో ఎప్పుడైతే ప్రైస్ సైడ్ వేస్, అంటే ఎప్పుడైతే ప్రైస్ ఈ రేంజ్ బౌండ్లో, అంటే కంప్లీట్గా మీకు ఇక్కడ కూడా చూడండి, ఆల్మోస్ట్ ఎవ్రీడే సెషన్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉండింది. ఇక్కడ కూడా ఒక రేంజ్ బౌండ్లోనే ఉండింది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక స్ట్రాడిల్ చేసుకున్న కూడా ప్రాఫిట్స్ అనేవి చూడొచ్చు, అంటే ప్రీమియంని మంచి క్యాప్చర్ చేయొచ్చు. ఈ ఏరియాలో వచ్చినప్పుడు ఈ ప్రైస్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఎంట్రీ కన్ఫర్మేషన్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా కూడా ప్రాఫిట్స్ని ట్రైల్ చేస్తూ ఇక్కడ ఎగ్జిట్ అయినా కూడా మళ్ళీ ఒక ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నా కూడా ఇమాజిన్. సో ఇది మీరు ఓవర్ ద పీరియడ్ ఆర్ ఎగ్జిస్టింగ్ డేటా పైకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది నేను చెప్పేది అర్థమవుతా ఉంటుంది. సో సైడ్ వేస్ మార్కెట్ని ఈ రేంజ్లో కూడా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ రేపటి డేటా చూద్దాం. బట్ రేపటి డేటా చూసే కంటే ముందు ఒకసారి క్రూడ్ ఆయిల్ ట్రేడ్ కూడా చూద్దాం. అండ్
క్రూడ్ ఆయిల్ అరౌండ్ 1 o'clock ఇచ్చా అనుకుంటా, 1 p.m. సో అప్పుడు ఇచ్చినప్పుడు 5,800 పుట్ వచ్చేసి 190, 195 ఆ రేంజ్లో ఉండింది. బట్ స్టిల్ ఇప్పుడు నేను 1:3, 1:4 ఎవరైతే హ్యాండిల్ చేయలేరో ఆర్ ఎవరైతే ప్రాఫిట్స్ చూస్తున్నారో వాళ్ళు మైండ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి 1:3 దగ్గర ఎగ్జిట్ అయినా పర్లేదు ఆర్ ట్రైల్ చేసినా పర్లేదు. అట్ ద సేమ్ టైం నేను పొజిషనల్ వ్యూ బేరిష్ అని కూడా చెప్పాను. బికాస్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఆర్ ఎవరైతే పొజిషనల్గా పొజిషన్స్ని హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు ఇది హోల్డ్ చేసి ఉంటారు. హోల్డ్ చేసినప్పుడు ఇమాజిన్ వాళ్ళకి 1:7 అంటే ఇక్కడ ఒక 670 పాయింట్స్ క్యాప్చర్ అయినాయి. ఇక్కడ 70 పాయింట్స్ అంటే 7,000. 1 point ఈక్వల్ టు 100 ఇన్ క్రూడ్ ఆయిల్. సో రెగ్యులర్ క్రూడ్ ఆయిల్ సైజ్ ఇది. సో ఇన్ కేస్ వాళ్ళు 2 lots తో చేసి ఉంటే ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు. ట్రేడ్ క్లియర్గా ఉంది. ఇది స్టాప్ లాస్. ఇక్కడ ఎలాంటి బౌన్సెస్ కూడా లేవు. అండ్ 2 lots తో చేసి ఉంటే వాళ్ళకి 14,000. సో నంబర్స్ మాట్లాడకూడదు, బట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. 1 hourలో పొజిషనల్గా బేరిష్ ఉన్నాను అని క్లియర్గా చెప్పినప్పుడు ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈజీ అవుతుంది టర్మినాలజీ అనేది. సో దిస్ వాజ్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్. ఒకసారి రేపటి డేటా ఒకసారి చూద్దాం. అండ్ జనరల్గా వి డోంట్ లెట్ యూ డౌన్ యూ పీపుల్. ఏదో ఒక చోట మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాము. ఈవెన్ నిఫ్టీలో కాకుంటే క్రూడ్ ఆయిల్ కాకుంటే సమ్ అదర్ ఈక్విటీ స్క్రిప్ట్స్ ఆర్ ఈవెన్ ఆప్షన్స్. ఈక్విటీ స్క్రిప్ట్స్లో కూడా సారీ స్టాక్ ఆప్షన్స్లో కూడా మీకు ఏదో ఒకటి ఇంతకుముందు ఎల్టీ ఇచ్చినట్టు, ఇన్ఫీ ఇచ్చినట్టు, టీసీఎస్ ఇలా ఏదో ఒక చోట హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇన్ కేస్ నిఫ్టీలో లేకుంటే అక్యురసీ చూడండి మీరు రెగ్యులర్గా. ఈ టెలిగ్రామ్ హిస్టరీలోకి వెళ్ళి అక్యురసీ చూడండి. సో దట్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది. సో అండ్ నిజంగా మీకు కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ట్రేడింగ్ కమ్యూనిటీస్లో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. అండ్ యా ఒకసారి రేపటి డేటా అయితే చూద్దాం. అండ్ యా రేపటి డేటా వచ్చేసరికి ఈరోజు కొంచెం పేషెన్సీ కూడా లేదు, క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తాను. క్లయింట్స్ వచ్చేసి ఇండివిజువల్ ట్రేడర్స్ వాళ్ళందరూ ఎవరైనా సరే గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే కాదు. వాళ్ళు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ట్రేడ్ చేసేది, ఇది ప్రొప్రైటరీ ఫార్మ్స్ కాదు. సో ఇండివిజువల్ వీళ్ళందరి పొజిషన్స్ని ఓవరాల్గా కన్సిడర్ చేస్తే వీళ్ళు ఒక బుల్లిష్ వ్యూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే జనరల్గా వీళ్ళ పొజిషన్స్ని అందరివి కలిపి అబ్జర్వ్ చేస్తే ఒక బుల్ పుట్ స్ప్రెడ్లా ఉంది వీళ్ళ స్ట్రాటజీ అనేది. సో ఎక్కువ పైకి పోకున్నా కూడా మోడరేట్ పైకి వెళ్ళినా కూడా వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇది ఒక వ్యూ అనమాట. నేను ఎంత అక్యురేట్గా చెప్పగలుగుతున్నా అంటే నేను డేటా ఎలా రీడ్ చేస్తున్నానో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీ ఆర్ఎండి కూడా ట్రై చేయండి. ఇక్కడే నేర్చుకోమని కాదు, ఎక్కడైనా నేర్చుకోండి మీకు ఎవరైతే పర్ఫెక్ట్ అనిపిస్తారో. బట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ మ్యాటర్స్. అవి చూసే మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ వచ్చేసి స్లైట్గా బుల్లిష్ ఉన్నారు, బట్ వీళ్ళ పొజిషన్స్ కూడా హెడ్జ్ అయితే ఉండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోస్ వచ్చేసి ఒక మంచి క్వాంటిటీతో బేరిష్ ఉన్నారు వీళ్ళు. ఒక మంచి మూవ్ అయితే డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నిజంగా ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళ పొజిషన్స్ అయితే తీసుకొని వెళ్దాం. క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ హెడ్ చేసినారు, బట్ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ప్రోస్ వచ్చేసి బేరిష్ ఉన్నారు. ఇక్కడే చూడండి వీళ్ళు మనతో ఎంత అంటే వాళ్ళ పొజిషన్స్తో మనల్ని ఎంత ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు బిగ్ ప్లేయర్స్ అనేది. అండ్ ఒకసారి చార్ట్ పైకి వెళ్ళి ప్రైస్ యాక్షన్తో పాటు ఇంక్లూడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ యా రేపటి కోసం కూడా ఈ లెవెల్స్ అయితే ఏం మార్చట్లేదు. అండ్ ఇవి కూడా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ రేపటికి కూడా. సో ఇప్పుడు బుల్లిష్ ఉన్న డేటా ప్రకారం నా ప్రైస్ ఈ రేంజ్ ఒక 100-120 పాయింట్స్ రేంజ్లో అయితే సైడ్ వైజ్ ఉండొచ్చు. ఈవెన్ టువర్డ్స్ డౌన్ సైడ్ కూడా ఆ రేంజ్లోనే ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే కిందికి వెళ్తుందో ట్రేడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇక్కడే పర్ఫెక్ట్గా అర్థమై ఉంటుంది. నేను ఇంతకుముందు ఎవరైతే ప్రీవియస్ వీడియో మిస్ అయి ఉంటారో ఆ వీడియో అయితే చూడండి. ఎందుకు డౌన్ లెవెల్స్లో ఈవెన్ 200 పాయింట్స్ మూవ్ ఇచ్చినా కూడా తీసుకోవద్దని చెప్పాను అనేది. బికాజ్ అక్కడ ఎవరు ఎంటర్ అవుతారు, ఎవరు ఎగ్జిట్ అయిపోతారు అనేది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో ఈరోజు హ్యూజ్ లాసెస్ చూస్తుంటారు. బట్ వాళ్ళు అలానే పేషెన్స్తో హోల్డ్ చేస్తుంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్స్ కూడా చూస్తుంటారు. బట్ మనకు అంత పేషెన్సీ ఉండదు క్లయింట్స్కి. సో రేపు కూడా ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఈస్ గోయింగ్ టు డిసైడ్
బికాస్ ఒక వోల్టాలిటీ మూవ్ ఉందా ఆర్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే వాళ్ళ పొజిషన్స్ అన్ని రోల్ ఓవర్ అయిపోతే పెద్ద మూవ్ అయితే ఉండదు. ఇన్ కేస్ అవ్వకుండా అక్యుములేట్ చేసుకుంటూ వివాప్స్ దగ్గర ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఒక అప్ సైడ్ వచ్చేసి ఒక 100-120 పాయింట్స్ మూవ్, ఈవెన్ డౌన్ సైడ్ వెళ్ళినా కూడా ఒక 100-120 పాయింట్స్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఉన్న పొజిషన్స్ని బట్టి. అట్ ద సేమ్ టైం ఇక్కడైతే ప్లాట్ అయితే చేసి పెట్టినాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేవి మోస్ట్లీ మోరర్లెస్ ఎస్టర్డే ఈ రోజు జరిగిన సెషన్కి రిలేటెడ్గానే ఉన్నాయి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. సో ఈ డేటా పైన రిలే అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి. మీ డేటాకి ఈ రోజు వచ్చే సారీ మేము చేస్తున్న అనలైజేషన్ మీకు మ్యాచ్ అవుతేనే ఆ సిమిలర్ లైన్స్లో ట్రేడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ ఒకరు సిగ్నల్ గురించి కూడా డౌట్ అడిగారు అనమాట. సో ఈరోజు సిగ్నల్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రోజు సిగ్నల్ ఈ క్యాండిల్కి వచ్చింది. పెద్ద క్యాండిల్కి వచ్చినప్పుడు స్టాప్ లాస్ అనేది రెసిస్టెన్స్కి పెట్టుకున్నట్టయితే ఈవెన్ 1:1 చూసినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్ డిఫికల్ట్ అనమాట. సో మనకి ఎప్పుడు సపోజ్ ఒక 20-30 పాయింట్స్ అలా ఉన్నప్పుడు తీసుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. సో ఇన్ కేస్ ఈ పొజిషన్స్లో అలా ఎంటర్ అయినా కూడా ఇక్కడ ఒక ట్రేడ్ అయితే ఉండింది. బట్ ఎప్పుడైతే ఇంత పెద్ద క్యాండిల్ వస్తుందో ఆ రోజు ట్రేడ్ అవాయిడ్ చేయండి. బట్ ట్రేడ్ అవాయిడ్ చేసినాక ఎక్కడ నుంచి అయితే ప్రైస్ ఫేక్ బ్రేక్ డౌన్ చేసి రివర్స్ అవుతుందో అక్కడ 1:2, 1:3 క్విక్ గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేయాలి. ఈవెన్ 1:3 వరకు కూడా హోల్డ్ చేయకూడదు. 1:2 తర్వాత ట్రైల్ చేస్తే అట్లీస్ట్ 1.75లో అలా కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లీస్ట్ ప్రైస్ మన క్యాపిటల్ అయితే పోదు. ఈవెన్ 1:1 వచ్చినా కూడా క్యాపిటల్ అయితే పోదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కాబట్టి. సో ఈ రోజు ఈ లాంగ్ కి వాల్యూ ఉండదు, ఎందుకంటే ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు, ఆర్ ఏదైతే క్యాండిల్ ఇచ్చిందో దాన్ని హై కూడా పోలేదు. ఎవరైతే రెగ్యులర్ గా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉంటది సిగ్నల్స్ ఎలా వాడుకోవాలని చెప్పి. బ్లైండ్ గా సిగ్నల్స్ ని వాడినా కూడా యూజ్ అయితే ఉండదు. అండ్ ఎవరైతే ఇండికేటర్స్ వాడుతున్నారో, ఎవరైతే ఎల్ఐస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి సపరేట్ గ్రూప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వచ్చేసి ఎవరైతే మమ్మల్ని ట్రస్ట్ చేసి మా అండర్లో అలిస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రీ ఇండికేటర్ అయితే వాడుతున్నారో వాళ్ళకి కొన్ని స్పెషల్ పర్క్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో, ఆర్ మా గైడెన్స్లో ఉండాలనుకుంటున్నారో అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. కోర్స్ జాయిన్ అయినా కూడా సపరేట్ అనాలిసిస్ అండ్ స్పెషల్ పర్క్స్ అయితే ఉంటాయి, కొంచెం అడ్వాన్స్డ్ అనాలిసిస్ అవన్నీ, ఎందుకంటే యూట్యూబ్లో అన్ని డీటెయిల్గా డిస్కస్ చేయకూడదు కాబట్టి. సో మీకు ఇంకేమైనా అర్థం కాకున్నా, ఆర్ ఇఫ్ యూ వాంట్ us టు కవర్ మోర్ టాపిక్స్ ఆర్ ఎనీ అన్కవర్డ్ టాపిక్స్, మెసేజ్ అయితే చేయండి. సో దట్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. దిస్ ఈస్ ఆర్ వ్యూ ఫర్ టుమారో. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్, బాయ్.